Hello everyone. Today we are discussing about the importance of pH in everyday life. So in this we'll see the importance. So pH అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ బాడీ బ్లడ్ pH చూస్తే ఇట్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 7 to 7.8. ఈ రేంజ్లో ఉంటే అవర్ బాడీ ఫంక్షన్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ యాసిడ్ రెయిన్ అని అంటాము. యాసిడ్ రెయిన్ ఒక అంటే రెయిన్ అనేది ద రెయిన్ పీహెచ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ద రెయిన్ పీహెచ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5.6 విల్ కాల్ ఇట్ యాజ్ అన్ యాసిడ్ రెయిన్. అండ్ మన స్టమక్‌లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ హెచ్‌సీఎల్ నార్మల్ హెచ్‌సీఎల్ ఉన్నప్పుడు ఇట్ యూజ్‌ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. సో, ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో, ఇన్ దిస్ ప్రాసెస్ ఇఫ్ మోర్ హెచ్‌సీఎల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇట్ కాజెస్ ఇరిటేషన్ అండ్ పెయిన్. సో, మన స్టమక్‌లో ఎక్కువ హెచ్‌సీఎల్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది? ఇట్ కాజెస్ ఇరిటేషన్, పెయిన్, హార్ట్ బర్న్. సో, ఇది మోర్ యాసిడ్. సో, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ more acid. So to neutralize this, we want base. So for this, we'll use antacid. The antacid examples are magnesium hydroxide. Magnesium hydroxide. సో, ఇలా. సో, ఇట్ పీహెచ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సాయిల్‌లో కూడా ఆహ్, అంటే కరెక్ట్ పీహెచ్ ఉన్నప్పుడు ద ప్లాంట్స్ విల్ గ్రో ప్రాపర్‌లీ. ద అదర్ థింగ్ ఈస్ ఇన్ టూత్ విల్ సీ. సో, మౌత్‌లో కూడా పీహెచ్ అనేది 5.5 కంటే తక్కువగా ఉంటే ఇట్ కాజెస్ టూత్ డికే. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫుడ్ పార్టికల్స్ అలానే ఉండిపోతే బ్యాక్టీరియా అనేది ఫుడ్‌ని డిగ్రేడ్ చేసేటప్పుడు ఇట్ రిలీజెస్ యాసిడ్స్. సో, ఆ యాసిడ్ వల్ల ఇట్ కాజెస్ టూత్ డీకే. సో, ద టూత్ ఎనామెల్ కాల్షియం ఫాస్ఫేట్ అనేది డిగ్రేడ్ అవుతా ఉంటది. కాల్షియం ఫాస్ఫేట్. సో, నౌ you just answer me the blood pH, the mouth pH should be within the range. Next, acid rain pH. Comment in the comment section. Thank you.